మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఎన్నిక నగారం ఊగింది. అన్ని చోట్ల కూడా ఎన్నికల సందడి ప్రారంభమైంది. అయితే అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఈ ఎన్నికల హడావుల్లోనే ఉన్నారు. మరి వామపక్ష పార్టీ అయిన సిపిఎం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఇప్పటివరకు చూస్తే గత 10 ఏళ్ళుగా కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ పార్టీ అభ్యర్థి లేనరే చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది? తమ పార్టీ నుంచి పోటీలో ఎలా ఉంటున్నారు? మిత్రపక్షాలతో వెళ్తున్నారా, ఎన్డీఏతో వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు? అసలు ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ మీ పార్టీ యొక్క విధానం ఏంటి? ఈసారి అయితే గత 10 ఏళ్ళుగా చూస్తే ప్రజాక్షేత్రంలో మీ అభ్యర్థులు ఎవరు విజయం సాధించి చట్టసభలో ఉన్న సందర్భం లేదు. ఈసారి ఎలా వెళ్ళబోతున్నారు? మీరు అన్నట్లుగా 2014 రాష్ట్ర విభజన తర్వాత మాకు శాసనసభలో వామపక్ష పార్టీలకే ప్రతినిధి లేదు. అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ లోటు ప్రజలకు కనిపిస్తుంది. మేము ఒకరు ఎమ్మెల్యే అయితే కాకపోతే మాకు ఒరిగేదేం లేదు. కానీ ప్రజల తరఫున పోరాడేటువంటి యోధులు లేకపోవడం ఈరోజు రాష్ట్రానికి ఒక పెద్ద లోటు. దీనికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర విభజన తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. మన ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు 11 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని గొప్పగా అన్ని పేర్లు చదివి వినిపించాడు. అంటే ఇంకా వాళ్ళు చెప్పుకోవటానికి అది తప్ప ఇంకేమీ లేదు. అది ఎప్పుడో తప్ప. తెలుగుదేశం అదే బాణి వినిపించేసింది. ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పలేదు, చంద్రబాబు నాయుడిని గెలిపించమని చెప్పలేదు. ఎన్డీఏ 400 స్థానాలను మాత్రమే చెప్పాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విశాఖపట్నం అమ్మేస్తున్నారు, పోలవరం పూర్తి కాలేదు, రాజధానికి అసలు అతిగతి లేదు. ఇన్ని లోపాలు మనకు కనిపిస్తుంటే అన్నిటికీ కేంద్రం కారణం. అయితే ఆ కేంద్రంతోనే తెలుగుదేశం పోయి పొత్తు పెట్టుకుంది. ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే రాష్ట్రం కోసం అంటున్నారు. ఆ కేంద్రానికి వైసీపీ మద్దతిస్తుంది. ఎందుకంటే అంశాల వారి రాష్ట్రం కోసం మద్దతిస్తుంది. ఇద్దరు మద్దతిస్తున్నారు. బీజేపీ రాష్ట్రంలో అడ్రస్ లేని బీజేపీకి ఈరోజు తెచ్చి ప్రజల నెత్తి మీద కూర్చోబెడుతున్నారు వీళ్ళిద్దరూ కలిసి. తెలుగుదేశం ఇప్పుడు బీజేపీకి 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చారంటే 1% కూడా ఓట్లు లేనటువంటి వాళ్ళకి ఇది తెచ్చి నెత్తి మీద కూర్చోబెట్టడం కదా తెలుగు ప్రజల యొక్క బలవంతంగా రుద్దటం ఈరోజు. అందుకని ఈ 2 పార్టీ కూటములకి, బీజేపీ నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి, అధికారంలో ఉన్న వైసీపీ కూటమికి ఇద్దరికి కూడా అధికారం కొనసాగే హక్కు లేదు. వీళ్ళిద్దరిని ఓడించాలని ప్రధానమైనటువంటి నినాదం తీసుకొని మేము వామపక్ష పార్టీలో కలిసి ఎన్నికల్లో పోతున్నాం. మేము ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి కాంగ్రెస్తో, వీసీకే, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అట్లాగా మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ అని ఇటువంటి లక్ష్మీనారాయణ గారు ఇటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళతో కూడా మేము టచ్లో ఉన్నాం. అందరం కలిసి ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రజలు ఈ 2 కూటములను ఓడించి ఈ ఇండియా బ్లాక్ వామపక్ష పార్టీలని వైపు గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్ష పార్టీలు అంటేనే ప్రజల వైపు నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా ఫీల్ అవుతారు ప్రజలు. అయితే ఈ మధ్యకాలంలో అది కొద్దిగా తగ్గిందని చెప్పాల్సి వస్తుంది. ఎందువల్ల అంటారు? అంటే ఒకటి, మా బలహీనపడ్డ మాట వాస్తవం మేము, కానీ ఉద్యమాలు ఎక్కడ వెనకబడలేదు. మేము ఈరోజు పోలవరం డ్యాము, ఇంతకుముందు పోలవరంలో మునిగిపోయి నిర్వాసితుల సమస్య ఉంది. ఆ నిర్వాసితుల సమస్యని ముందు వెలుగులో తెచ్చి పోలవరం అంటే నిర్వాసితుల సమస్యే అని ఒక ఎజెండా చేయగలిగింది మేమే. ఆ తర్వాత పోలవరం డ్యాము ఈరోజు ప్రమాదంలో పడింది. ఇప్పటిదాకా నిర్వాసితులు మునిగిపోయే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ డ్యాముకి భద్రత ఈరోజు గోదావరి జిల్లాలో మునిగిపోయే సమస్య వచ్చేసింది. అంటే అటు లోపల మునిగిపోయేవాళ్ళు, పోలవరంకి ఏదన్నా అయితే కింద కొట్టుకుపోయేవాళ్ళు, మొత్తం గోదావరి 2 జిల్లాలు స్మాష్ అయిపోతాయి. దీనికి కారణం ఎవరు? ఇద్దరు కాంట్రాక్టుల కోసం కొట్టున్నారు. మా కాంట్రాక్టర్ అంటే మా కాంట్రాక్టర్ని. కానీ ఇది 2 గతంలో కానీ ఇప్పుడు కాంట్రాక్టులు కలిసి డయాఫ్రమ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాము పోయింది, గైడ్ వాల్ పోయింది. అంతా పోయిన తర్వాత ప్రాజెక్ట్ ఏమిటి? వేల కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. వీళ్ళందరూ మళ్ళా ముడుపులు ఈ 3 పార్టీలకు ఇచ్చారు. ఇందులో ఉండేవాడు మేఘాతో సహా 1000 కోట్ల రూపాయలు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో, అనఫిషియల్ కాదు, అఫిషియల్గా ఎన్నికల బాండ్ల రూపంలో ఈ 3 పార్టీలకు డబ్బులు పంచింది. అందుకని దీన్ని పోలవరం కొట్టుకుపోయినా వాళ్ళకేమీ నష్టం లేదు. అందుకని బాధ్యత లేనటువంటి ఇలాంటి పార్టీల స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీల అధికారంలో రేపు అసెంబ్లీలో ప్రవేశిస్తే, మేము ఇప్పుడు అన్ని అధికారం అడగటం లేదు, అన్ని స్థానాలు కూడా మేము పోటీ చేయట్లేదు. కానీ అసెంబ్లీలో ప్రవేశించడం ప్రజల యొక్క అవసరం, రాష్ట్రం యొక్క అవసరం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు అనేది కమ్యూనిస్టుల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉందనేది
మేము చెప్పదలుచుకుంటాం. సార్, ఇప్పుడు ఎన్నికల విధానాలు చూస్తే, ఎన్నికల రూల్ చూస్తే కాగితాల వరకు బాగానే ఉంటున్నాయి. అయితే క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో కానీ, ప్రజల్లో కానీ అవన్నీ కూడా నాయకులు కానీ అవి అమలు చేయడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారంటారు? ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ఒత్తిడికి లొంగిపోతుంది. అసలు ఎన్నికల కమిషన్ నియామకాన్నే మార్చేశారు. ఒక చట్టమే అంతకుముందు సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ నియమించాలి. దానికి బదులు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసి క్యాబినెట్ మంత్రిని పెట్టారు. అంటే ఇద్దరు అధికార పక్షం వాళ్ళు ఒక ప్రతిపక్షం కలిసి నిర్ణయిస్తారు. మొన్న ముగ్గురులో ఒక రిటైర్ అయిపోతే ఇంకో ఆయన సడన్గా రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేశాడు ఇంతవరకు తెలియదు. ఆయన స్థానంలో కొత్తగా ఇద్దరిని అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అప్పటిదాకా. వాళ్ళు వచ్చిన మరుసటి రోజే షెడ్యూల్ అంతా ప్రకటించేశారు. ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్న తర్వాత స్వేచ్ఛగా పోయి ఓటేసారంటే అర్థమే ఉంది. ఈరోజు స్వేచ్ఛ అనేది బలవంతం మీద దాడులు చేసి లేకపోతే కొట్లాట్లు తెచ్చి రిగ్గింగ్లు చేయటల్లా, డబ్బులతో ఓట్ల ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్ చేస్తున్నారు. ఈ డబ్బులను అరికడితే ప్రజాస్వామ్యం క్షేమంగా ఉంటుంది. అందుకని ఎన్నికల కమిషన్ బాధ్యత ఏంటంటే ఈ డబ్బును అరికట్టాలి. మేము అన్ని శక్తుల్ని, మొత్తం మీ సర్వశక్తుల్ని డబ్బులను అరికట్టడం మీద కేంద్రీకరించండి. ప్రచారం ఎట్లా చేసుకుంటున్నారు, అవి ఎవరైనా కంప్లైంట్ చేసి చర్య తీసుకోండి. మీకెందుకని దాన్ని పోయి అన్ని పట్టుకొని అసలు విషయాలను వదిలేసి దాన్ని చిన్న చిన్న వాటి మీద పడతారు. కానీ ఎన్నికల కమిషన్ యొక్క తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. అది తాజా పరిస్థితి. ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో, ఈ ఎన్నికల సమరంలో, ఎన్నికల క్షేత్రంలో ఎన్నికలు కూడా సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ వ్యవహరించాలి. అప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును సవ్యంగా వినియోగించగలరని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.